నాకేమీ అర్థం కావట్లేదు నిరంజన్ గారు. ఈ నకిలీ మార్క్ షీట్ గొడవేంటి? ఏంటండి అది? నాకు కూడా ఏం అర్థం కావటం లేదు. ఇదంతా ఇలా ఎందుకు జరిగిందో. ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న పేరుకి గౌరవానికి మాయని మచ్చ వచ్చింది. అది కూడా కేవలం నా కుమారుడు చేసిన తప్పు వల్ల. ప్రదీప్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇదంతా నేను చేసింది కాదు. అసలు నేను ఊహించనే లేదు ఇది ఇంత పెద్ద గొడవ అవుతుందని. నేనేదో నకిలీ మార్క్ షీట్ తయారు చేయించాను, అది కూడా నాన్నగారికి భయపడి. కానీ ఆ మార్క్ షీట్ స్కూల్లో సబ్మిట్ చేయమని నేను ఆయనకు చెప్పనే లేదు. పెద్ద స్కూల్లో చదువుకోవాలనే సరదా నాకేం లేదు. నాన్నగారే ఆయనంతటా. నువ్వు అసలు అనుకోలేదా ఇంత గందరగోళం జరుగుతుందని? కానీ ప్రదీప్ అన్నయ్య, నువ్వు చేసిన ఆ పని వల్లే వాళ్ళంతా బాబుగారిని నానా మాటలు అనేశారు, అవునా కాదా? కానీ నేనేం చేయను గంగా, నాకు చాలా భయంగా ఉంది. నాన్నగారి విషయంలో బాధగా కూడా ఉంది.